ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం కారణంగా భారత్ పై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఇటు ఇంధనానికి సంబంధించి ముడి చమురు వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఇండియాపై పెద్ద ఎఫెక్టే పడుతుంది అంటూ కూడా ఎంతో మంది మాట్లాడుతున్నారు. అయితే దీనికి భారత ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎందుకంటే మనకు ఇండియాకు చూసుకున్నట్లయితే దాదాపుగా 80% వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్, ఈ ముడి చమురు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఇంపోర్ట్ కూడా ఇటు పశ్చిమ ఆసియా దేశాల నుంచే 50% వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం కారణంగా అవన్నీ ఆగిపోతే భారత్ కు ఖచ్చితంగా ముప్పే అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు భారత ప్రభుత్వం ఒక క్లారిటీని ఇచ్చింది. అది ఏంటంటే ఏదైతే ఈ ఇంధనానికి సంబంధించి పెట్రోల్, డీజిల్ వీటన్నిటికీ సంబంధించి మనం ఎక్కువ మోతాదు వరకు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు రష్యా నుంచి అదేవిధంగా అమెరికా, ఆఫ్రికా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునే వాటిని ఇంకా పెంచారు. అంటే ఇప్పుడు మనకి ఈ పశ్చిమ దేశాల నుంచి ఒకవేళ ఇబ్బంది ఉన్నా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. ఏ విధంగా అయితే హార్మోజ్ జలసంధి గుండా వచ్చే ఈ ఇంధనానికి సంబంధించి వాటన్నిటిని కూడా ఇరాన్ దేశం ఆపేసింది. దీంతో ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ మనకే ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు ముఖ్యంగా రష్యా, ఆఫ్రికా, అమెరికా వీటి నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి భారత్ ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇక దీని ద్వారా ఇటు ముఖ్యంగా ఈ పెట్రోల్, డీజిల్ కి సంబంధించి ఇండియా పెద్దగా ఎఫెక్ట్ ఏం అవ్వదు అని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక అంతేకాకుండా ఇప్పటికే ఇండియాలో దాదాపుగా 25 రోజులకు సరిపడా ఇంధనానికి సంబంధించి నిల్వలను కూడా ఎప్పటి నుంచో ఇటు భారత్ చేస్తూనే ఉంది. అంటే ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇటు వార్లు జరిగినప్పుడు కానీ లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ ఏదైతే ఇతర దేశాలపై డిపెండ్ అవ్వాల్సి వస్తుందో అలాంటప్పుడు ఎక్కువ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఇటు ఇండియాలోనే అనేక ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా విశాఖపట్నం, పాడూరు, మంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో పెద్ద పెద్ద నిల్వ కేంద్రాలను కూడా ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇటు వేరే ఇతర రష్యా దేశం నుంచి ముఖ్యంగా ఎక్కువ ఈ చమురును ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా ఇండియా ఒప్పందాలు చేసుకుంది. కాబట్టి దీని ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా కానీ లేదంటే ఈ సంక్షోభాల కారణంగా మనకు ఇంధనానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఏమి ఉండవు, కానీ మాక్సిమం కొన్ని ధరలు అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి సమయాల్లోనే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరు ఎలాంటి అపోహలను నమ్మొద్దు. ముఖ్యంగా ఇండియాకు సంబంధించి ఇంధనానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిల్వలు సేఫ్ గా ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కూడా ఇండియా సేఫ్ సైడ్ లోనే ఉందంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. ఇక దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.